హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు గైస్. ఈ వీడియోలో ఒక 12 వోల్ట్ 1 ఆంపియర్ పవర్ సప్లై అయితే తయారు చేద్దాం. ఇది కంప్లీట్లీ నేను ఒక ట్రాన్స్ఫార్మర్ తో అయితే తయారు చేశాను. ఈ ట్రాన్స్ఫార్మర్ ని యూజ్ చేసుకుని ఇటువంటి 12 వోల్ట్స్ లైట్ అయితే చాలా ఈజీగా అయితే రన్ చేసుకోవచ్చు. అలానే చిన్న చిన్న 12 వోల్ట్స్ మోటార్స్ ని కూడా అయితే చాలా ప్రాపర్ గా రన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ ట్రాన్స్ఫార్మర్ ని ఎలా తయారు చేయాలో ఏంటో నేను క్లియర్ గా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 12 వోల్ట్ అడాప్టర్ బాక్స్ అన్నమాట. నేనైతే ఈ వీడియోలో ఈ బాక్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పీవీసీ షీట్స్ తో కూడా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ బాక్స్ లో నేను ఒక ప్రాపర్ గా ఒక కట్అవుట్ కూడా అయితే వేసుకున్నాను. ఇంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ని కూడా ఫిట్ చేద్దాం. ఇది వచ్చేసి 09 ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. మీరైతే 012 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసుకోండి. ఇది దీంట్లో ఫిట్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ అలానే ఇది ఒక 25 వోల్ట్ 4700 మైక్రోఫారడ్ కెపాసిటర్ అయితే కూడా తీసుకుంటున్నాను. ఒక 4 డయోడ్స్ తో ఇలా చిన్న బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే తయారు చేశాను. మన ప్రీవియస్ వీడియోస్ లో చాలానే ఇలాంటి బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ అయితే తయారు చేశాను. 5mm LED కి 1K క్వార్టర్ వాట్ రెసిస్టెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కెపాసిటర్ వైర్స్ కి LED వైర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ప్యారలల్ అయితే యాడ్ చేసుకున్నాను. ప్యారలల్ మీన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్స్ కి అయితే ఈ వైర్స్ ని కనెక్ట్ చేసుకుని ప్రాపర్ గా సాల్డర్ అయితే చేసుకుందాం. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు ఒక 2 వైర్స్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి అవుట్పుట్ టెర్మినల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ అవుట్పుట్ టెర్మినల్స్ వైర్స్ కి కెపాసిటర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయితే యాడ్ చేసుకుని ప్రాపర్ గా సాల్డర్ అయితే చేసుకుంటాం. ఇక్కడైతే మీరు పాజిటివ్ నెగిటివ్ చూసుకొని అయితే సాల్డర్ చేసుకోండి. ఇక ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైర్స్ ని కూడా అయితే సాల్డర్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ అయితే ఉండవు అన్నమాట. 2 AC లైన్స్. ఒక 2 పిన్ పవర్ కార్డ్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఒక 2 వైర్స్ కి 2 పిన్ టాప్ లెగ్ అయితే వేసుకుని యూజ్ చేసుకోవచ్చు. వీటికి డెఫినెట్లీ టేప్ అయితే చేసుకోండి, ఎందుకంటే AC లైన్స్ కాబట్టి షాక్ అయితే కొడతాయి అన్నమాట. కంప్లీట్లీ మన సర్క్యూట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కేసింగ్లో ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే ప్రాపర్గా అయితే సెట్ చేసుకుందాం. అండ్ అలానే ఈ పవర్ కార్డ్ని కూడా అయితే ప్రాపర్గా సెక్యూర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న 5mm LEDకి కూడా ప్రాపర్గా టేప్ అయితే చేసుకుంటున్నాను. అలాగే కెపాసిటర్ టెర్మినల్స్ కూడా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా వాటిని కూడా ప్రాపర్గా టేప్ అయితే చేసుకుంటున్నాను. సో ఇంకా మనం వీటిలన్నింటినీ ప్రాపర్గా హార్డ్ గ్లూత్ అయితే యాడ్ చేసుకుని ఫిట్ చేసుకుంటాను. ఇక్కడే కాదు, మన ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి పోస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం అన్నమాట. ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. సో ఇంకా మనం అన్నిటిని ప్రాపర్గా హార్డ్ గ్లూత్ అయితే సెక్యూర్ చేస్తాం. నేను ఫైనల్గా ఒక స్క్రూని కూడా అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్గా అయితే ఈ పవర్ సప్లైని అయితే టెస్ట్ చేద్దాం. అందుకోసం నేను AC 230 volts లో అయితే ప్లగ్ఇన్ చేశాను. చూడండి అక్కడ ఇండికేటర్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం మల్టీమీటర్ తీసుకుని DC 20 రేంజ్ లో అయితే సెట్ చేసుకుంటున్నాను. అక్కడ వోల్టేజ్ వచ్చేసి లైవ్ లో మీరు చూడొచ్చు DC 12 వోల్ట్ అని చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ 12 వోల్ట్ అనమాట. ఇంకా 12 వోల్ట్ నుంచి అయితే ఇంకా ఎక్కువ అయితే రాదు. ఒక 2 పాయింట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎగ్జాక్ట్లీ 12 వోల్ట్ రావాలని నేను దీన్ని ఇలాగా ఈ విధంగా అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఒక 12 వోల్ట్ చిన్న మోటార్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో చూడండి అది వచ్చేసి ఎంత హై RPMతో అయితే రన్ అవుతుందో. ఇప్పుడు వచ్చేసి మనం 12 వోల్ట్ డ్రిల్ మెషిన్ అయితే రన్ చేద్దాం. సో చూడండి ఇది కూడా చాలా హై RPMతో అయితే రన్ అవుతుంది. బట్ లోడ్ వేస్తే యాంపియర్ అయితే సరిపోదు. మరి ఎందుకు తయారు చేసావు బ్రో ఈ పవర్ సప్లై అని నన్ను అడుగుతారు. చూడండి ఎస్పెషల్లీ ఈ లైట్స్ కోసం అయితే తయారు చేశాను అనమాట. ఈ పవర్ సప్లై వచ్చేసి ఈ లైట్స్ కి ఎస్పెషల్ గా 3 amp 4 amp కట్ట ఇచ్చామంటే డెఫినెట్లీ ఈ లైట్స్ వచ్చేసి బర్న్అవుట్ అయితే అయిపోతున్నాయి అనమాట. అందుకోసం నేను ఓన్లీ 1 ampere కే అయితే లైన్ చేశాను. సో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చాలా బ్రైట్ గా అయితే గ్లో అవుతున్నాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఎటువంటి హీట్ అయితే అవ్వట్లేదు, చాలా పర్ఫెక్ట్ గా అయితే గ్లో అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి మన ప్రీవియస్ వీడియోస్ లో తయారు చేసిన స్టూడియో లైట్ అనమాట. సో ఇప్పుడైతే దీనికి కనెక్ట్ చేశాను. చూడండి ఇది కూడా వచ్చేసి చాలా పర్ఫెక్ట్ గా అయితే బ్రైట్నెస్ అయితే సరిపోయింది. ఇది మన స్టూడియో లైట్స్ కి ఈ లైటింగ్ వచ్చేసి మనం మోర్ దెన్ ఎనఫ్ అనమాట. చూసారు కదా వీడియోని లైక్ చేసి వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.